దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ తన నటనతో జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు, సినిమాల్లో తనదైన ముద్ర వేసిన స్టార్ హీరో. ఇవన్నీ అల్లు అర్జున్ గురించే అని ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఎంతో దారుణంగా మాట్లాడిన వాళ్ళను అరెస్ట్ చేయలేదు, కానీ తెలంగాణలో మాత్రం సంబంధం లేకపోయినా అరెస్టు చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. అసలు అల్లు అర్జున్ విషయంలో పోలీసులు ఎందుకు తొందరపడ్డారు? వ్యూహాత్మకంగా తప్పిదం చేశారా? ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ, కొడాలి నానిపై చర్యలు ఎప్పుడు తీసుకోబోతున్నారు? లెట్ us వాచ్ ది స్టోరీ. సంధ్యా థియేటర్లో పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదు? ప్రాణం పోయిన మహిళపై అందరికీ సానుభూతి ఉంది, అలా అని ఒక్కడిని ఎలా బాధ్యుణ్ణి చేస్తారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి. పైగా తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్. దీనిపైన శుక్రవారం విచారణ జరగనుంది. ఈ క్రమంలో శుక్రవారమే అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనం. అంతలా హడావుడి చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం గొంతెత్తారు. మరణించిన మహిళ పట్ల సానుభూతి తెలియజేస్తూనే అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు కేంద్ర మంత్రులు. ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు కూడా అల్లు అర్జున్ అరెస్టును ఖండించారు. మరోవైపు ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు జనం. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నోటికొచ్చినట్లు మాట్లాడిన వ్యక్తులను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. హిందూ దేవతలను సైతం తూలనాడిన సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ లభించింది. ఇంకోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్ను అరెస్ట్ చేసినా అతనికి పోలీస్ స్టేషన్లో రాచ మర్యాదలు చేశారు. ఇంటెన్షనల్గా ఏ తప్పు చేయని అల్లు అర్జున్ మాత్రం తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం దేనికి సంకేతమిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులకు ఏంటి తేడా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడంలో తెలంగాణ పోలీసులు చూపిన తొందర, రామ్ గోపాల్ వర్మ విషయంలో ఏపీ పోలీసులు చూపలేకపోవడంపైనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు జర్నలిస్టుపై చేయి చేసుకున్న నటుడు మోహన్ బాబును ఇంతవరకు అరెస్ట్ చేయని తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ విషయంలో ఇంతగా ఎందుకు చొరవ చూపారని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంలో పోలీసులు కావాలనే శుక్రవారాన్ని ఎంచుకున్నారని పరిశీలకులు అంటున్నారు. శుక్రవారం సాయంత్రానికి అరెస్ట్ చూపిస్తే బెయిల్ కూడా అవకాశం ఉండదని, తర్వాత రోజు రెండవ శనివారం, ఆ తర్వాత ఆదివారం కావడంతో బెయిల్కు అవకాశం లేకుండా చేయవచ్చనే భావనతోని శుక్రవారాన్ని ఎంచుకున్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో హైకోర్టు బెయిల్ ఇచ్చినా ఒక రాత్రి జైల్లో ఉండాల్సి వచ్చిందని అంటున్నారు. మరోవైపు హైకోర్టులో బెయిల్పై ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. ఈ కేసుతో అల్లు అర్జున్కి ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు ఆయనను అనవసరంగా అరెస్ట్ చేశారని, తక్షణమే క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు న్యాయమూర్తిని కోరారు. విచారణకు అంగీకరించిన జడ్జ్ అన్ని విషయాలపై విచారణ జరిపి క్వాష్ పిటిషన్ కొట్టివేశారు. వెంటనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి చివరికి బెయిల్ మంజూరు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకపోవడంతో బెయిల్పై విచారణ కొంచెం లేట్ కావడంతో బెయిల్ సమాచారం జైలు అధికారులకు ఆలస్యంగా తెలియపరిచారు. దీంతో శుక్రవారం అల్లు అర్జున్ విడుదల కాలేకపోయారు. శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో నైట్ డ్రెస్లో ఉన్న అల్లు అర్జున్ దుస్తులు మార్చుకుని వస్తానని చెప్పినప్పటికీ పోలీసులు అనుమతించకపోవడం, తాము వస్తామని చెప్పడంతో డ్రెస్ చేంజ్ చేసుకోకుండానే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు వ్యవహరించిన తీరును చాలా మంది తప్పుపడుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నేరస్తుణ్ణి చూసినట్లు చూడడం బాధాకరమని అల్లు అర్జున్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఇలా చేస్తున్నట్లు అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు.
తనకి సంబంధం లేని కేసులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీలో అలా, తెలంగాణలో ఇలా అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఏపీలో బోరుగడ్డ అనిల్ కుమార్ డైరెక్ట్గా లోకేష్ పుట్టుకపై కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయినా పోలీసులు పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేశారు. తన ఇష్టానుసారం మహిళలు, దేవతలపై అభ్యంతరకరంగా మాట్లాడే రామ్ గోపాల్ వర్మకు బెయిల్ రావడంపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.